టీడీపీ ఆవిర్భావ అనంతరం తొలిసారిగా కడపలో ప్రతి గడప పులకరించేలా మహానాడు నిర్వహించేందుకు వ్యాలెట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. మహానాడుతో రాయలసీమలో నూతనోత్సవం నింపేందుకు టీడీపీ సిద్దమైంది. పోయేలా నిర్వహిస్తామంటోంది టీడీపీ. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు నిర్వహణ కమిటీ బాధ్యులు, ముఖ్య నేతలతో మహానాడు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి మహానాడు జరుగుతుందని టీడీపీ నేతలు తెలిపారు. గతంలో రాయలసీమలో తిరుపతి వంటి చోట్ల మహానాడు నిర్వహించిన కడపలో తొలిసారి నిర్వహిస్తున్నామని తెలిపారు. నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి ఆ పోలిట్ బ్యూరో నిర్ణయించడం జరిగింది. అయితే ఈ నిర్ణయం కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు మనం మహానాడు చేయడం బాగుంటుందా లేదా అని చెప్పేసి ఆ మీమాంసలో ఉండి కొంత ఆలస్యం అయింది. ఎప్పుడైతే ఈ యుద్ధం మరి ఆగిపోయినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మహానాడు చేయాలని చెప్పేసి మరి పోలిట్ బ్యూరో అంతా కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజుల్లో మరి కడపలో ఘనంగా ఇటు సీకే దిన్ని మండలంలో ఆ హైవేకి ఆనుకునే మహానాడు ప్రాంగణం చూడడం జరిగింది. అక్కడ ఘనంగా చేయబోతున్నాం అని చెప్పేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకి తెలియజేస్తున్నాం. ఇందులో మొదటి 2 రోజులు నాయకుల్ని ఏ స్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకుల వరకు కూడా యూనిట్ క్లస్టర్ వరకు కూడా మనం పిలవడం జరుగుతుంది. స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు, పోలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు, జిల్లా బాడీ మెంబర్స్, స్టేట్ బాడీ మెంబర్స్ అందరినీ కలుపుకొని సుమారు 23,000 మందికి మొదటి 2 రోజులు మేము ఆహ్వానిస్తున్నాం. 3వ రోజుకి వచ్చేసరికి గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు, గ్రామ కమిటీ వరకు కూడా వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే సుమారు 50,000 మందికి ఆ రోజు మీటింగ్ కి ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి మేము ఒక కమిటీని వేసుకున్నాం. వాళ్ళందరూ కూడా ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహానాడు